ఇప్పుడు ప్రస్తుతానికి మీకు ఒక ర్యాపిడ్ ఫైర్. మీ సినిమాల్లో మీకు బాగా నచ్చిన సినిమా? శివ, గులాబీ, సత్య, బొంబాయి ప్రియుడు, పాపే నా ప్రాణం. శివ. ఎందుకు? అది నా మొదటి చిత్రం కనుక. ఆ చిత్రం లేకపోతే మిగతా 4 కాదండి. ఆ చిత్రం అంటూ లేకపోతే మీరు చదివిన మిగతా చిత్రాలు ఏవి ఉండవు కనుక. మీ హీరోయిన్స్ లో మీకు బాగా నచ్చిన వారు? ఉర్మిళ, రంభ, సౌందర్య, మ్యాగీ, రచన. సౌందర్య ఇష్టం, నాకు చాలా ఇష్టం. మీ డైరెక్టర్స్ లో ద బెస్ట్ ఎవరు అనుకుంటున్నారు? రామ్ గోపాల్ వర్మ, కృష్ణవంశీ, రాఘవేంద్రరావు గారు, ఎస్వి కృష్ణారెడ్డి, ఈవీవి. రామ్ గోపాల్ వర్మ. నేనంటూ ఇక్కడ కూర్చుని ఇవాళ ఇంటర్వ్యూ ఇస్తున్నాను అంటే కేవలం ఆయన నాకు ఆబ్వియస్లీ ఆయన ఇచ్చిన ఛాన్స్తో పాటు ఇష్టం. ఎందుకు అంటే ఆయన దగ్గర చాలా ఆయన వచ్చి సినిమా ఇండస్ట్రీ, శివ అనే సినిమా వచ్చి ఇండస్ట్రీని చాలా మార్చింది. న్యూ కైండ్ ఆఫ్ సినిమా, న్యూ కైండ్ ఆఫ్ టెక్నిక్, న్యూ కైండ్ ఆఫ్ యాక్టర్స్, న్యూ బ్రీడ్ ఆఫ్ థింకింగ్ వచ్చింది. కాబట్టి ప్లస్ నాకు తెలిసి కాదండి, ఇండస్ట్రీలో తెలుగు, హిందీ, తమిళ్ ఇండస్ట్రీలో రామ్ గోపాల్ వర్మ గారికి ఉన్నంతమంది అసిస్టెంట్స్, డైరెక్టర్లు అయినంతమంది చరిత్రలో ఏ డైరెక్టర్ అసిస్టెంట్లో అంతమంది అవ్వలేదండి. అంటే ఆయన ఇమాజిన్ సో మెనీ ఆఫ్ హిస్ అసిస్టెంట్స్ హావ్ బికమ్ టాప్ నాచ్ డైరెక్టర్స్, ఫుల్ ఫ్లెడ్జ్ టాప్ నాచ్ డైరెక్టర్స్. దానికోసం ఆయనకు మార్కులు ఎక్కువ ఇస్తున్నారు. దానికోసం కూడా ఎక్కువ ఇస్తున్నాను. వీటిలో ఏ పాత్రకు మీరు ఎక్కువ న్యాయం చేయాలనుకుంటున్నారు, చేశారనుకుంటున్నారు? నటుడు, నిర్మాత, దర్శకుడు, గాయకుడు? సారీ, డైరెక్టర్. దర్శకుడుగా మీరు సెటిల్ అయిపోదాం అనుకుంటున్నారు? కాదు, ఐడెంటిఫై చేసుకుంటున్నా. ఎందుకు చెప్పనా? చెప్పండి. నాకు నటుడుగా ఐ లవ్ మై సెల్ఫ్ యాజ్ అన్ యాక్టర్, బట్ ప్రాబ్లీ ఐ లవ్ డైరెక్టర్ ఇన్ మీ మోర్ దెన్ అన్ యాక్టర్. ఐ లవ్ మై సెల్ఫ్ యాజ్ అన్ యాక్టర్. నాకు యాక్టింగ్ అంటే చాలా ఇష్టం, యాక్టర్గా అంటే నాకు చాలా ఇష్టం. బట్ డైరెక్టర్గా ఎందుకు ఇష్టం అంటే నాకు కావాల్సినట్టు మిగతా వాళ్ళ చేత చేయించుకోవడంతో పాటు నాకు కావాల్సిన నేను కూడా చేయగలనుగా. కాబట్టి డైరెక్టర్. పగ్గాలన్నీ మీ చేతిలో ఉంటాయి అప్పుడు? కాదండి, నాకు ఎలా కావాలనుకుంటున్నాను అనేది కూడా నాకు ఎక్కువ తెలుస్తుంది మిగతా వాళ్ళకన్నా. మెనీ థ్యాంక్స్. ఏం తప్పులేదండి, ఈ మధ్య మనీకి పెద్ద తేడా లేదండి. మనీ ఉంటే మెనీ ఉంటాయి కదా, మెనీ ఉన్నా మనీ ఉంటుందిగా.